హాయ్ వ్యూయర్స్. ఇప్పుడు మనం 10th క్లాస్ టాపిక్ ఒకటి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ని ఇప్పుడు చూద్దాం మనం. ఇది కొంచెం ఇంపార్టెంట్, ఫ్యూచర్స్లో మంచి అవకాశం ఉంటుంది. దీని మీద కొంచెం గ్రిప్ కావాలి. కాకపోతే దీని బేసిక్స్ చాలా తక్కువ ఉంటాయి మనకి. అంటే ఇంతకుముందు ఎప్పుడూ మ్యాగ్నెటిజం గురించి క్లారిటీగా ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ లేదు. జస్ట్ వాట్ ఈస్ ఎ మ్యాగ్నెట్, వాట్ ఆర్ ద పోల్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్, హౌ కెన్ దోస్ అట్రాక్ట్ రెపెల్ ఈచ్ అదర్ అనే టాపిక్ తప్ప ఇంక అంతకు మించి మీకు ఏమీ దాని గురించి లేదు. కానీ ఇప్పుడు మీరు ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే బ్రాంచ్ని టచ్ చేయాలి. సో ఇది మన టాపిక్ ఇవాళ. కాకపోతే అంత హెడ్డింగ్ దీనికి అవసరం లేదు, ఇది సరిపోతుంది దీనికి. ఎలక్ట్రోమ్యాగ్నెటిజం. అయితే ఎందుకు ఈ హెడ్డింగ్ ఇవ్వలేదంటే దీనికి తగినంత మెటీరియల్ మన బుక్లో లేదు, తక్కువ ఉందన్నమాట మ్యాటర్. ఎలక్ట్రోమ్యాగ్నెటిజం అనేది ఒక బ్రాంచ్, కనీసం దాని బేసిక్స్ పరిచయం చేయకపోతే వేస్ట్. అలాంటిది మనకు బేసిక్స్ కూడా ఇవ్వకుండా ఇంకా అంతకంటే లో లెవెల్. బేసిక్స్లో సబ్ బేసిక్స్ టైప్ ఉన్నాయి అనమాట 10th క్లాస్లో. అందుకని మరి హెడ్డింగ్ బాగుండదులే, ఏదో చిల్లరగా నేర్చుకుంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని పెడదామనే ఉద్దేశంతో ఈ టైటిల్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ 10th క్లాస్ టాపిక్, ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. కాకపోతే ముందుకుండా ఈ మ్యాగ్నెట్కి ఎలక్ట్రిసిటీకి ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే హెన్స్ క్రిస్టియన్ ఆయిర్స్టెడ్. యాక్చువల్గా మ్యాగ్నెట్కి ఎలక్ట్రిక్కి రిలేషన్ ఉందని ఎవరు పెద్దగా గెస్ చేయని పరిస్థితుల్లో తను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాడు. చూడండి, ఇలాగ ప్లాంక్కి మధ్యలోంచి వైర్ పట్టుకెళ్తే ఒక రెసిస్టర్, ఒక అమ్మీటర్. రెసిస్టర్ ఎందుకంటే ఓవర్ హీట్ అవ్వకుండా సంథింగ్ ఏదో సోర్స్, మరొక పవర్ లేకపోతే ఎలాగా, ఓ ప్లగ్కి లేకపోతే ఎలాగా, ఇలా సర్క్యూట్ మినిమం ఊహించుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఈ షీట్ మధ్యలోంచి వెళ్తుంది. మేబీ అది కార్డ్ కానీ ప్లాంక్ కానీ అయితే బాగుంటుంది, వెల్ అండ్ గుడ్. కొద్దిగా రేస్ అయినట్టు ఉంది, డౌన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీని మధ్యలోంచి మనకి కరెంట్ వైర్కి పంపబడింది. మ్యాక్సిమం మీకు ఇక్కడ ఈ పార్ట్ అని చూసారా, ఇది మీరు శాంపిల్ కండక్టర్ అనుకోవడం బెటర్. ఈ మధ్యలో మీరు ఒక శాంపిల్ కనెక్ట్ చేసినట్టు లెక్క, ఏదో ఇంతవరకు ఇంత లెంగ్త్ ఉన్న మొక్క, మిగతాది నార్మల్ వైరింగ్ చేసుకున్నాం. ఇది మెటల్ శాంపుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏదైతే తీసుకున్నామో అది మెటల్ శాంపుల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మెటల్ శాంపుల్ మనకి కరెంట్ వెళ్ళేటప్పుడు కండక్టర్ కింద దీన్ని చూడండి ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. లాంగ్ కండక్టర్, మేబీ ఒక 1 మీటర్ అరౌండ్ అలా కనుకోవచ్చు. ఇది కండక్టర్, రెడ్ కలర్లో ఉన్నది కండక్టర్. ఇప్పుడు దీని మీద ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ కానీ పెడితే అందులోపల నీడిల్ ఉంటుంది. ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ ఎలాగ ఉంటుందో చూద్దాం. అది ఎంత సైజులోనే ఉండొచ్చు, ఎంత అంటూ దానికి ఒక సైజు లేదు. మనం తయారు చేసుకుని సున్నితత్వాన్ని బట్టి చిన్న కంపాస్ ఉండొచ్చు, పెద్ద కంపాస్ ఉండొచ్చు. ఎంత కంపాస్ బటన్ సైజులో ఉండొచ్చు, కొంచెం పెద్ద బటన్ సైజులో ఉండొచ్చు, అలాగనమాట. ఇది నేను పెద్ద కంపాస్ బాగా ఏదో షిప్పులో నుండి వేస్తున్నాను. ఈస్ట్, దానికి ఆపోజిట్ వెస్ట్, సౌత్, నార్త్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ డైరెక్షన్స్ మీకు తెలుసు కదా. యాక్చువల్గా మన మ్యాప్లో మీరు పైకి నార్త్ వేస్తారు అంటే అది మ్యాప్ వ్యూ, అలా కావాలంటే అలాగే రాసుకుని మనం మర్చిపోతాం, మాకు తెలియదు అంటే పైన నార్త్, దానికి ఆపోజిట్ కిందన సౌత్, మీకు ఈజీ గుర్తుపట్టవచ్చు. అప్పుడు రైట్ సైడ్ ఈస్ట్, లెఫ్ట్ సైడ్ వెస్ట్, అయినా ఒకటే. ఇది నార్త్కి సౌత్కి మీకు ఒక చిన్న మ్యాగ్నెటిక్ నీడిల్ ఇస్తాడు. ఇక్కడ చిన్న డాట్ పెడతాడు. ఆ డాట్ పెట్టింది నార్త్ వైపు అడ్జస్ట్ చేసుకోమని అర్థం. మధ్యలో ఒక స్టీల్ నీడిల్ ఇస్తాడు. దీని చుట్టూ క్యాలిబ్రేషన్ ఉంటుంది.
డిగ్రీ 360 డిగ్రీస్ ఇచ్చేస్తాడు. ఏది ఎన్ని డిగ్రీలు మనం చూసుకోవచ్చు, పర్ఫెక్ట్గా కంపాస్ తిప్పుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎప్పుడూ ఎత్తపైన ఒకే డైరెక్షన్ చూపిస్తుంది. ఈ కంపాస్ మనం తిప్పదు, మనం కావాల్సింది మొబైల్లో ఉంటుంది. ఇంచుమించు చాలా మొబైల్స్లో కంపాస్ ఉంటుంది. మరీ చీప్ మొబైల్ అయితే చెప్పలేను, కానీ దాదాపు ఏదైనా 10,000 రూపీస్ ప్లస్ ఉన్న ఏ మొబైల్ మీరు వాడినా అందులో ఈ కంపాస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒక లేకపోతే డౌన్లోడ్ చేసుకుంటే పనిచేస్తుంది. మేబీ హార్డ్వేర్లో ఏమైనా లేకపోతే తక్కువ రేటు మొబైల్లో అప్పుడు ఇది కంపాస్ పనిచేయదు. ఎందుకని మీరు ఇన్స్టాల్ చేసి చూసుకోవచ్చు. మొబైల్ తిప్పుతుంటే ఈ నీడిల్ కాన్స్టాంట్గా ఉంటాయి. ఈ రీడింగ్ అడ్జస్ట్ చేసుకుంటే ఎన్ని డిగ్రీలో ఉన్నామో తెలుసుకోవచ్చు అనమాట. ఇది కంపాస్. యాక్చువల్గా ఈ కంపాస్ పనిచేసింది ఎలాగంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ మీద పనిచేస్తుంది అనుకోవచ్చు. మరి మ్యాగ్నెట్ ఎలాగ అబ్బాయి కంపాస్లో పనిచేస్తుంది అంటే, ఇప్పుడు మీకు ఈ కంపాస్ అనే ఇచ్చాడు కాబట్టి ఈ కంపాస్ బేసిక్ ఇంతకు ముందు క్లాసులో ఇచ్చుంటే బాగుండేది. ఎక్కడ ఇవ్వలేదు, అది మన మైనస్. సో ఇది ఎలా తయారైందంటే డైరెక్ట్ ప్రాపర్టీ ఆఫ్ ది మ్యాగ్నెట్. నువ్వు ఏదైనా ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకొని దానికి పోల్స్ ఇచ్చామనుకోండి. ఏ పోల్స్ ఉంటాయి? నార్త్ పోలు, సౌత్ పోలు. మేబీ ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు అని పేరు పెట్టామనుకోండి. ఇప్పుడు మీకు మధ్యలో కానీ ఒక థ్రెడ్ కట్టేస్తే సరిగ్గా సెంటర్ చేసేసి ఇది ఎట్టి నుంచి అటు తిప్పిన ఫ్రీ సస్పెన్షన్ అయితే మాత్రం సస్పెన్షన్ అటు ఇటు తిప్పిన తిన్నంగా ఎత్త నార్త్ సౌత్ వైపు డైరెక్ట్ చేస్తుంది. ఆ ఉద్దేశంతో లోపల చిన్న నీడిల్ని ఫుల్ ఫ్రీగా పెట్టి దానికి ఒక క్రాస్ ఇంకో నీడిల్ని పెట్టేసి దాన్ని ఎటు తిప్పిన మ్యాగ్నెట్ నీడిల్ ఏం చేస్తుందంటే ఎర్త్ నార్త్ సౌత్ చూపిస్తుంటుంది. ప్రతిసారి మనకి ఇది ఈజీ అయిపోద్ది ప్రాసెస్. ఎర్త్ నార్త్ ఎటు ఉందో గుర్తుపెడితే ఈస్ట్ వెస్ట్ ఈజీ గుర్తుపట్టొచ్చిన ఉద్దేశంతో ఈ కంపాస్ తయారు చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఏంటట, ఇవ్వండి నార్త్ డాట్ కావాలంటే రెడ్ కలర్తో పెడదాం గుర్తు కోసం. ఇది నార్త్ అనేసి మనకు ఒక క్లారిఫికేషన్ ఉంటుంది. ఇది మన కంపాస్. ఈ కంపాస్ తీసుకెళ్ళి ఇప్పుడు ఈ ప్లేస్లో పెట్టాలి. ఎక్కడ? ఈ చిన్న ప్లాంక్ అరేంజ్ చేసాం అంటే హారిజెంటల్గా ఒక ప్లాంక్ పెట్టేసి ప్లాంక్ సెంటర్ లోపల నుంచి ఒక కండక్టర్ పెట్టి దానికి వైరింగ్ క్లోజ్ చేసాము. అందుకని బ్యాటరీ ప్లగ్కి ఎమ్మీటర్ కరెంట్ ఎంత వెళ్తుందో చూసుకోవడానికి. అదే సమయంలో రెసిస్టర్, ఎందుకంటే రెసిస్టర్ లేకపోతే ఒక్కసారిగా కండక్టర్ హీట్ ఎక్కిపోద్ది, ఓవర్లోడ్ అయిపోద్ది. కాబట్టి దీని నుంచి కంట్రోల్డ్ కరెంట్ పంపించవచ్చు. అప్పుడు వైర్ నుంచి తగినంత ఎంట్రీ కనిపిస్తుంది మనకి. సో అందుకనేసి ఏంటంటే ఈ కంపాస్ అని చూసారా, ఈ కంపాస్ ఏమో ఇక్కడ మనం హారిజాంటల్ ప్లేన్లో పెట్టామనుకోండి. ఇప్పుడు ఇలా హారిజాంటల్గా ఉన్న దానిపైన ఒక కంపాస్ ఇలా పెట్టాము. ఈ పెట్టిన కంపాస్ ఏం చేస్తుంది? స్విచ్ ఆన్ చేసాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్విచ్ ఆన్లో ఉంది అనగానే కరెంట్ ఇందు నుంచి వెళ్ళడం మొదలు పెడుతుంది. కరెంటు వెళ్ళేటప్పుడు ఏంటట కదా, ఈ కంపాస్ ఎలా చూపించాలి? ఎర్త్ నార్త్ సౌత్ని చూపించాలి. టక్ మీద డైరెక్షన్ మారిపోద్ది, ఏదో ఒక డైరెక్షన్లో తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ ఏమో నేను ప్లస్ సీట్ నుంచి పంపించాను, ఇది కరెంట్ వెళ్ళే డైరెక్షను. అంటే ఇది ఫార్వర్డ్, కరెంట్ ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళిపోయి ఇలా చుట్టూ తిరిగి వస్తుంది అనమాట నెగిటివ్ వైపు. ఇలా వెళ్తుందంటే కరెంట్ ఎటువైపు వెళ్తుందంటే పై వైపు వెళ్తుంది. ఆ టైంలో నార్త్ నుంచి ఈస్ట్ వైపు కదిలింది అనుకోండి కొంచెం, అది ఎన్ని డిగ్రీ ఉంది నేను చెప్పలేను, కరెంట్ని బట్టి ఉంటుంది. ఎంతో కొంత అనేది ఇది మారుతుంది డైరెక్షన్. అంటే నువ్వు అది కరెంట్ ఆపిన వెంటనే యాజ్ యూజువల్ వచ్చేస్తుంది, ఎర్త్ నార్త్ సౌత్ చూపిస్తుంది. కరెంట్ ఆన్ చేసిన వెంటనే ఎర్త్ నార్త్ సౌత్ సంబంధం లేకుండా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి కరెంట్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి డైరెక్షన్ మారిపోద్ది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, కరెంట్ వచ్చిన వెంటనే మ్యాగ్నెటిక్ నీళ్ళు ఎందుకు డిఫ్లెక్ట్ అయిందంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండాలి. అది ఫస్ట్ క్వశ్చన్ సస్పెండ్. నెక్స్ట్ ఏంటంటే ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్లో తను రివర్స్ కూడా చేసి చెక్ చేశాడు. అంటే కరెంట్ని బ్యాటరీలు రివర్స్ చేద్దాం అనే ఉద్దేశం వచ్చింది తనకి. ఈ బ్యాటరీలు ఏం చేశాడు, రివర్స్ చేసేసాడు. ఎలా రివర్స్ చేశాడు? ప్లస్కి మైనస్, మైనస్కి ప్లస్, అటు నుంచి సెట్ మార్చేసాడు. అటువైపు రైట్ సైడ్ ప్లస్ వెళ్ళినట్టు చేశాడు. రైట్ సైడ్ ప్లస్ వెళ్ళినట్టుగా చేస్తే ఏమవుతుంది, అప్పుడు కరెంట్ డైరెక్షన్ మారిపోద్ది. అంటే నేను ఏరో మార్క్ ఇప్పుడు ఎటు వేయాలి, రివర్స్ చేయాలి. ప్రతి ఏరో మార్కు రివర్స్ అంటే ఇప్పుడు కరెంట్ ఇటు నుంచి అటు వెళ్తుంది. చూసినందుకు అటు నుంచి ఇటు అని చెప్పాను, ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్తుంది కరెంట్. ఇలా కరెంట్ రివర్స్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు మీకు చెప్పాను కదా, ఇది కూడా రివర్స్ అయిపోతుంది. ఏరో మార్క్ ఇటు నుంచి అటు అంటే నార్త్ కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, అక్కడ రైట్ సైడ్ వచ్చింది లెఫ్ట్ వెళ్తుంది. దాంతో తనకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. అంటే కరెంట్ కంపల్సరీ ఉంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అనే ఈ కన్ఫర్మేషన్ బయట తీసుకొచ్చిన ఆ రోజుతో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే టాపిక్ మనకు వచ్చిందనమాట. అంటే నీకు ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటే కొంచెం స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి ఎర్త్ మ్యాగ్నెట్ డైరెక్షన్ చూపించాల్సిన కంపాస్ తన డైరెక్షన్ మార్చుకుంది. ఇది హెన్స్ క్రిస్టియన్ ఐర్స్టెడ్ తాలూకా ఇంట్రడక్షన్ పార్ట్.
ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం కంటిన్యూ చేయొచ్చు. వాట్ డస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్సిస్ట్ ఆఫ్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏముంటుంది అది తెలుసుకోవాలంటే ముందుగుండా మనం చిన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు కంపాస్ పెట్టాను కదా, ఈ కంపాస్ తీసేసి ఆ ప్లేస్లో స్విచ్ ఆఫ్ చేసేసి, మనకి టెస్టింగ్ అయిపోయినాయి కదా, యాజ్ యూజువల్ బ్యాటరీలు పెట్టుకోవచ్చు. ఎప్పుడుగా కనెక్ట్ చేయండి బ్యాటరీలు, లెఫ్ట్కి ప్లస్ రైట్కి మైనస్ చూపించి కనెక్ట్ చేయడం మనకు అలవాటు. బ్యాటరీ సింబల్ ఇలా కనెక్ట్ చేసేది రేర్ కేసెస్ ఇలాంటి దాంట్లోనే, కానీ ఇలాగ ఎప్పుడు కనెక్షన్ చేయం మనము. బ్యాటరీ మళ్ళీ నార్మల్ కండిషన్కి తీసుకొచ్చేద్దాం. ఎలా కనెక్ట్ చేయాలి? పెద్ద గీత చిన్న గీత, పెద్ద గీత చిన్న గీత, పెద్ద గీత చిన్న గీత, ఇలాగే కనెక్ట్ చేస్తాం మనం. ఇది కంటిన్యూ అయిపోతుంది కదా, మరి ఇంక సమస్య ఉండదు. ఇప్పుడు యారో మార్క్ మళ్ళీ అన్నీ మనకి యాజ్ యూజువల్ వచ్చాయి. అంటే మనం ఇది మార్చొద్దు, ఏదో టెస్టింగ్ చేసాం అక్కడితో అయిపోయింది. ఇక మీద కరెంట్ని ఒకే డైరెక్షన్లో మనం తీసుకోవడం బెటర్. అంటే క్లాక్ వైజ్లో ఇక్కడ ఈ సర్క్యూట్ చేసుకున్నాం ఎప్పటిలాగా అడ్జస్ట్మెంట్. ఇది కూడా మార్చేది యారో మార్క్, మన వైపు కదా ఇటువైపు రావాలి. ఇలాగా కరెంట్ రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేస్తే మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ లేనట్టే. కొంచెం ఐరన్ రస్ట్ కంటే కూడా ఐరన్ ఫైలింగ్స్, ఐరన్ గుండెలాగా ఉంటుంది. ఐరన్ డస్ట్ టైప్ వస్తుంది. అది ఎలా దీని మీద అట్ట మీద జల్లేసామనుకోండి, జల్లేసిన తర్వాత ఇప్పుడు మ్యాగ్నెటిజం లేదు కదా, స్విచ్ ఆఫ్ చేసాము, అట్ట మీద మనం జల్లాము, స్ప్రింక్లింగ్ అంటాం. ఇప్పుడు ఏం చేస్తాం, స్విచ్ ఆన్ చేసామనుకోండి ఏం అవ్వదు, చిన్న అట్ట మీద టిక్కిని కొట్టాలి. అంటే ఇలాగ ఏమాత్రం ఇలాగ చిన్న వైబ్రేషన్ వచ్చేటట్లు చేయాలి. చేసిన మరుక్షణం దీని మీద ఒక ఆకారం వచ్చేస్తుంది అనమాట. ఆ ఆకారం ఎలాగుంటుంది అంటే ఇక్కడ చూడండి, మేబీ ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుందాం. ఇవ్వండి ఆడ బార్ మ్యాగ్నెట్ వేసి ఉన్నాం కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఒక ఆకారం ఈ టైప్ ఆఫ్ ఆకారం మనకి ప్రింట్ దిగిపోద్ది. ఐరన్ డస్ట్ లాగా ఉన్న పార్టికల్స్ ఇలా ఒక స్పెషల్ ఆకారంలోకి వచ్చి మనం చూస్తాం. ఏంటబ్బా ఇలాగ వచ్చిందంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్రాక్స్ షేప్, ఈ ఆకారంలో దిగిపోద్ది. ఓహో ఇలా ఉంటుందా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని మనం తెలుసుకోవచ్చు. ఆ ప్లాంక్ మొత్తం ఈ షేప్కి అయిపోద్ది. అంటే సెంటర్లో బార్ మ్యాగ్నెట్ ఉన్నట్టు కాకుండా ఒక చిన్న స్క్వేర్ మ్యాగ్నెట్, రౌండ్ మ్యాగ్నెట్ ఉన్నట్టుగా అయిపోద్ది. ఇక్కడ ఉన్నంత కాకుండా అక్కడ వేరేగా వస్తుంది షేప్. ఇది బార్ మ్యాగ్నెట్ కాబట్టి లెంగ్తీగా వచ్చేవి. అది డాట్ లోపల నుంచి వెళ్ళిపోతున్న కండక్టర్ కాబట్టి ఇంచుమించు సర్క్యులర్గానే ఈ లైన్స్ కొంచెం 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 డిస్టార్ట్ అయిపోతాయి చివరికి వెళ్ళేసరికి. అలాగే ఇది మొత్తం కూడా రింగ్స్ టైప్లో మ్యాగ్నెట్స్ లాగా అనిపించేసి మనకు ఒక కొత్త లుక్ ఇస్తుంది అనమాట. అప్పుడు మన క్లారిటీ వచ్చినట్టే. ఎందుకంటే నువ్వు టెస్ట్ 1 కంపాస్ పెట్టావు, పాస్. టెస్ట్ 2 ఐరన్ ఫైలింగ్స్ జల్లావు, ఆన్ చేసావు, చిన్న డిస్టర్బెన్స్ కొట్టావు, పాస్ అయిపోయింది. అంటే ఎలక్ట్రిక్ వైర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అనే కన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనము అయితే ఆ ఫీల్డ్ ఏ రకంగా ఉంటుంది అనేది చూద్దాం అనమాట. వాట్ డస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్సిస్ట్ ఆఫ్ అని క్వశ్చన్ ఇచ్చాను కదా. వాట్ ఈజ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ లైన్, ఈ రెండు ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పటి వరకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే బ్యాక్ చేసి వీడియో మళ్ళీ చూసి ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవ్వండి. సో ఇప్పుడు చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఫోర్స్ లైన్, ఈ రెండింటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏమో ఒక మ్యాగ్నెట్ని ఊహించుకోండి. ఇది ఒక బార్ మ్యాగ్నెట్. మనం ఎక్కువగా బార్ మ్యాగ్నెట్ ఎందుకు చేస్తామంటే ఈజీ, అంటే దీని తాలూకు ఎక్స్పెరిమెంట్ కొంచెం ఈజీగా ఉంటుంది. నార్త్ పోలు, సౌత్ పోలు ఇలా ఉంది మ్యాగ్నెట్ అనుకుందాం. జనరల్గా మ్యాగ్నెట్ పై నార్త్ సౌత్ అని రాసి ఉండకపోతే నార్త్ దగ్గర డాట్ పెడతాడు. అంటే ఈ పక్కన ఒక మ్యాగ్నెట్ ఇస్తాను చూసుకోండి, ఆ టైప్ ఆఫ్. ఇప్పుడు ఇది మ్యాగ్నెట్ అనుకోండి, ఇక్కడ డాట్ పెడతాడు. డాట్ పెట్టింది నార్త్ పోల్ అని అర్థం. అలాగా జనరల్గా మనం డయాగ్రామ్ వేసేటప్పుడు పైకి నార్త్ పోల్, కిందికి సౌత్ పోల్ ఎక్కువగా ఉంచుతుంటాం. సమయాన్ని బట్టి అక్కడ ఎక్స్పెరిమెంట్ని బట్టి మార్చు, కానీ జనరల్ ప్రాసెస్ అయితే ఇదే, పైకి నార్త్, కిందికి సౌత్. పేపర్ పైన ఎప్పుడు మన నుంచి డిస్టెన్స్లో ఉండే పార్ట్ వైపు నార్త్ ఉండాలి, మన వైపు సౌత్ ఉండాలి అనమాట. అలాగా ఇప్పుడు ఒక చిన్న కంపాస్ అంత బాక్స్ దొరికింది అనుకోండి, ఆ కంపాస్ మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. పెడితే స్ట్రైట్గా ఇలా వేరే చూపిస్తుంది. ఎందుకు? నార్త్కి సౌత్ అట్రాక్ట్ అయ్యి నార్త్ దూరం వెళ్ళిపోద్ది, అటువైపు నార్త్ ఉంటుంది. అలా మనం కంటిన్యూ చేస్తే ఇలా చూపిస్తుంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక ఫోర్స్ లైన్ తిన్నంగా పైకి వెళ్ళిపోయింది అని అర్థం. అప్రాక్స్, మరీ నేను అంత పర్ఫెక్ట్ చెప్పలేను, ఉండే సిచ్యువేషన్ బట్టి అది మారుతుంటుంది. అలానే ఇక్కడ తీసుకొచ్చి కంపాస్ పెడితే
సౌత్ వైపు నార్త్ చూపిస్తుంది, మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ పెడితే అలా చూపిస్తుంది. ఇలా 3-4 సార్లు వెనక్కి వెళ్తే ఇదో స్ట్రైట్ లైన్లో నాకు వచ్చేటట్లు కనిపిస్తుంది ఆన్సర్. అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పెడితే స్ట్రైట్గా దీంతో కోయిన్సైడ్ అయినట్లుగా వస్తుంది. ఇది కంపాస్ మెథడ్. ఒకవేళ కంపాస్ ఇక్కడ క్రాస్గా పెట్టామనుకోండి, అప్పుడు క్రాస్గా యారో మార్క్ చూపిస్తుంది. చూసావా, నార్త్ వైపే సౌత్ పోల్ రావాలి కాబట్టి నార్త్ అటు వెళ్తే తప్ప ఇటు చూపించదు. ఇప్పుడు నువ్వు ఈ పాయింట్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ కంపాస్ పెట్టావు అనుకో, ఈసారి కొంచెం ఇలా చూపిస్తుంది. అంటే ఎంత తిరగదు, కొద్దిగా తిరుగుతుంది, ఏమాత్రం ఇలాగ వెళ్తుంది. అప్పుడు దాని అర్థం ఏంటి, అక్కడికి మళ్ళీ కంపాస్ తీసుకెళ్ళావు అనుకో, ఆ మాత్రం తిరుగుతుంది. ఇలా కంపాస్ తీసుకెళ్తాం అనుకో, ఇలా తిరిగేస్తుంది. చూడండి, కంపాస్ పట్టుకుని అలా దాన్ని కంటిన్యూ చేస్తుంటే మనకు తెలియకుండా అది డైరెక్షన్ చూపిస్తుంది. మిరాయి సినిమాలో చొక్క చూపిస్తుంది అట్లా హీరోకి, అలాగే ఇదో డైరెక్షన్ మనకి చూపిస్తుంది. ఇవ్వండి ఇలాగా, ఇలా చొక్క చూపిస్తూ చివరికి ఇక్కడ చూపిస్తుంది చొక్క, ఇక్కడికి వచ్చేస్తాం మనం. ఇది ఒక ఫోర్స్ లైన్, అదనమాట లెక్క. ఆ యారోలు ఎటు చూపించాయో మనం కూడా యారో అలాగనే పెట్టాలి. అవి ఇటు నార్త్గా యారో చూపిస్తున్నాం, అలానే ఇటువైపు నుంచి ఇలా యారో మార్క్స్ వచ్చేస్తాయి సౌత్ పోల్కి. ఇవ్వండి ఇది ఒకటి సౌత్ పోల్కి. ఇవ్వండి ఇంకా ఇలా ఉంటాయి, క్లోజప్ చేస్తే ఇవ్వండి ఇలా వస్తాయి, చూసుకోండి. చూసారా, ఇప్పుడు దీని కంటిన్యూటీ ఇలా వెళ్ళిపోతుంది. చూసారా, ఇలా రీచ్ అవుతున్నట్టుగా. ఇవి కొంచెం కర్వర్డ్ లైన్స్ వస్తాయి, ఏవో 1-2 తప్ప, అలా రీచ్ అవుతున్నట్టు ఇలా చూపిస్తుంది మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లుక్. ఇది ఇంకెలా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇలాగనమాట ఒక ఆకారం వస్తుంది. చివరికి ఈ లైన్స్ ఇలా ఇప్పుడు ఫైనల్గా ఇంకా టచ్ అవ్వకుండా స్పేస్ లేకపోతే అలాగా, అది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏముంటుందంటే అందులో ప్రతి యూనిట్ ఫోర్స్ లైన్. సో ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ consists of force lines. A magnetic field consists of force lines. ఒక ఫోర్స్ ఎలాగ వచ్చిందో చెప్పాను కదా, చిన్న కంపాస్ పట్టుకొని ఏమాత్రం భారం మ్యాగ్నెట్ ఉంటే దాని చుట్టూ దాని డైరెక్షన్ బట్టి వెళ్ళిపోతూ ఉంటే మనకు తెలియకుండా సౌత్కి రీచ్ అయిపోతాం. ప్రతిసారి అదే పాయింట్ చివరి ఎక్కడ గుర్తించి అక్కడ దాని బ్యాక్ పాయింట్ పెట్టాలి, అలా పట్టుకెళ్తే వస్తుంది. సో ఇదే ఒక ఫోర్స్ వచ్చిందంటే అన్నీ వచ్చినట్టుగా చివరికి ఒక ఆకారం మనకు తెలియకుండా వస్తుంది. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఈ రకంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇది విజువలైజ్ చేసుకోవడం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని. ఇదే ఫీల్డ్ ఇంకోలా చూడవచ్చు, చెప్పాను కదా ఇందాక, ప్లాంక్ పైన ఐరన్ డస్ట్ని స్ప్రింకిల్ చేసేసి ఆ ఐరన్ డస్ట్ని ఏం చేయాలట మనం, ఆ స్ప్రింకిల్ చేసిన ఐరన్ డస్ట్ ఉంటుంది కదా, దానికి బ్యాక్ సైడ్ అడుగు నుంచి చిన్నప్పుడు ఆడుకుంటారు, అడుగు నుంచి మ్యాగ్నెటిక్ పెట్టి చిన్న పైన వైబ్రేషన్ ఇచ్చామనుకోండి, మొత్తం ఒక షేప్ వచ్చేస్తుంది ఇలాగా. అదే విజువలైజింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, మీకు ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, అవసరమే థర్డ్ స్టేట్ నుంచి. ఈ క్లారిటీ వస్తేనే మీరు నెక్స్ట్కి వెళ్ళడం ఈజీ అయిపోద్ది. సో మీకు నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ నుంచి మీరు అర్థం చేసుకుంటే అందులోంచి మనకి ఆల్రెడీ మీకు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ అయిపోయినట్టే. అది ఎలాగుంటే చెప్తాను చూడండి. ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇప్పుడు వేద్దాం, మనం బ్యాటరీస్ పెడదాం, ఒక ప్లగ్కి పెడదాం, ఒక ఎమ్మీటర్ పెడదాం, ఇది క్లోజ్ చేసేద్దాం. సేమ్ సర్క్యూట్ ఇంకోటి తయారు చేసుకుందాం, కాకపోతే బ్యాటరీలు రివర్స్లో పెట్టుకోవాలి. అలాగా ఇలా రివర్స్ పెట్టుకొని మళ్ళీ సేమ్ ప్లగ్కి అమ్మీటర్ సర్క్యూట్ క్లోజ్ చేసేద్దాం.
మరి ఎందుకంటే ఎక్కువ మంది అవసరం ఉండదు. పవర్ సోర్స్ ఉండాలి, పవర్ కంట్రోల్ ఉండాలి, కరెంట్ వెళ్తుందో లేదో చూడడానికి ఒకటి లైటింగ్ అవన్నీ అవసరం లేదు. చిన్నప్పుడు అయితే చిన్న బల్బ్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు బల్బు బదులు మనం అమ్మీటర్ పెట్టుకుంటాం. మనకు ఆల్రెడీ సబ్జెక్ట్లో వచ్చింది కాబట్టి. ఇంకొక అవసరం ఉంటుంది, ఉంటే 2 మ్యాగ్నెటిక్ నీడిల్స్ ఒకటైనా పర్లేదు. 2 సర్క్యూట్లు పక్కన రెడీ చేసుకొని 2 ఆన్ చేసేయండి, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇది ఏమీ డ్యామేజ్ అవ్వకూడదండి. చిన్న పని చేయండి, ఒక రెసిస్టర్ పెట్టుకోండి. మీకు ఏదో రెసిస్టర్ పెడితే సర్క్యూట్ డ్యామేజ్ అవ్వదు, ఇంకేం లేదు. అదనమాట. ఇప్పుడు ఈ 2 సర్క్యూట్స్ మన కంట్రోల్లో ఉంటాయి. ఎంతసేపు పవర్ వదిలేసినా వేడెక్కువ, ఎందుకంటే రెసిస్టెన్స్ తక్కువ కరెంటు పంపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కంపాస్ పెడదాం, అదే కంపాస్ వాడదాం. ఎందుకు 2 కంపాస్, డబ్బులు వేస్ట్. ఒకటే కంపాస్ వాడదాం, 2 ఆన్ చేసేద్దాం. ఇప్పుడు రెసిస్టర్ వల్ల పెద్దగా పవర్ వేస్ట్ అవ్వదు, అమ్మీటర్ తక్కువ వేసి చూపిస్తుంది. ఒకవేళ ఒక రెసిస్టర్ చాలకపోతే 2 సిరీస్లో పెట్టేయండి, నేర్చుకున్నారు కదా, నో ప్రాబ్లం. ఇప్పుడు మన కరెంట్ తక్కువ చూపిస్తుంది, అంత కొంత కరెంట్ ఉంది కదా సర్క్యూట్లో. వెంటనే మ్యాగ్నెటిక్ కంపాస్ పెట్టండి. మేబీ ఇలా ఏదో చూపించింది అనుకోండి, ఇలా చూపించింది అనుకుందాం. ఇప్పుడు టక్మని ఇక్కడ తీసి పెట్టామనుకోండి, అదే కంపాస్ అదే సర్క్యూట్కి డిటోగా ఉన్న దగ్గర ఏమవుతుందంటే ఇలా దాని జిరాక్స్ కాపీలో చూపిస్తుంది ఇలాగా. అంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ కొంచెం పైకి రేజ్ ఉన్నది రెడ్, అక్కడ రివర్స్ అయ్యింది బండి. అంటే కరెంట్ ఏమైందో అబ్జర్వ్ చేయండి. ప్లస్ నుంచి కరెంట్ వెళ్తున్న డైరెక్షన్ ఇది, ఇప్పుడు ప్లస్ నుంచి కరెంట్ వెళ్తున్న డైరెక్షన్ అది. కరెంట్ రివర్స్ అయ్యేసరికి మ్యాగ్నెటిక్ నీడిల్ కూడా రివర్స్ అయ్యింది. లేదా 2 నీడిల్స్ ఉంటే 2తో చెక్ చేయొచ్చు, ఒకటి ఎక్స్చేంజ్ చేసి ఇటు వచ్చేసరికి ఎలా మారిపోతాయి, అటు వచ్చేసరికి ఎలా మారిపోతాయి అనమాట. ఈ డిఫ్లెక్షన్ చూస్తే మనకు క్లారిటీ. ఇంత ముందే నేను చెప్పాను, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడే చెప్పాను ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలాగా మారుతుంటుందో అనేది. సో ఇది మీకేమైందంటే డైరెక్షన్ మారితే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారిపోతుంది. ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా మీకు నేను చెప్పాను, యాక్సిడెంట్ చేసింది. కావాలంటే అది మరోసారి కన్ఫర్మ్ చేసుకోండి. సేమ్ ఒక ప్లాంక్ నీట్గా మీకు అది అడ్జస్ట్ చేసుకోమని చెప్పాను. ఒక ప్లాంక్, దాని సెంటర్ పాయింట్ ఇవ్వండి, ఇలాగ ఒక ఎలక్ట్రిక్ కండక్టర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోపల ఏముండాలంటే ఒక రెసిస్టర్, మీకు చెప్పిన రెసిస్టర్ ఉంటే లాభం ఏంటో, సర్క్యూట్ వేడెక్కదు. బ్యాటరీ సెట్, ఒక 3, 4 ఎన్ని బ్యాటరీలు ఉంటాయి, ఒక బ్యాటరీ సెట్, ఒక ప్లగ్ కీ ఉంటే కంట్రోల్ అవుతుంది, ఒక అమ్మీటర్ ఉంటే కరెంట్ ఉన్నది పోయింది చచ్చింది బతికింది తెలుస్తుంది. అదనమాట. ఇవి ఎలాగైనా కనెక్ట్ చేయొచ్చు, అలాగే ఉండాలని రూల్ ఏమీ లేదు, అవి ఆర్డర్లో ఉండాలి అంతే, సిరీస్లోనే అన్నీ ఉంటాయి. ఇప్పుడు దీనిపైన మీరు కంపాస్ పెట్టారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కరెంటు వెళ్తున్న కండక్టర్ ఉంది కదా, ఆ కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అది ఒక డైరెక్షన్ చూపిస్తుంది. ఇందా చెప్పిన బ్యాటరీ రివర్స్ చేస్తే అది మరి రివర్స్ అవుతుంటుంది. సో ఇప్పుడు దీనికి మొదటగా మనకు రూల్ చెప్పిన వ్యక్తి ఎవరు అంటే యాంపియర్. యాంపియర్ వచ్చేసి రైట్ హ్యాండ్ రూల్ చెప్పాడు అనమాట. ఆ రైట్ హ్యాండ్ ఎలా చెప్పాడో చూడండి. ఇప్పుడు మీకు ఏం చేస్తారంటే నేను 2 సర్కిల్స్ వేస్తాను, ఇక్కడ చూడండి. ఈ సర్కిల్ మీకు క్లియర్ కనిపిస్తుంది, బ్లాక్ కలర్ సర్కిల్, దాని సెంటర్లో ఒక డాట్ ఉంది. నేను మీకు 2వ సర్కిల్ ఒకటి వేస్తున్నాను చూడండి, ఇక్కడ రెడ్ కలర్ సర్కిల్, దీనికి కూడా సెంటర్లో ఒక డాట్ ఉంది. నేను ఫస్ట్ సర్కిల్ ఏం చేశానంటే ఆ డాట్ నుంచి కరెంటు బోర్డు లోపలికి వెళ్ళిపోతుందని అర్థం అనమాట. కరెంట్ CURRE అంటే కరెంట్ ఇన్సైడ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చి రెడ్ దగ్గర ఏం చేస్తుంది, కరెంట్ అవుట్ బయటకు వచ్చేస్తుంది అనమాట, అవుట్ సైడ్, అటు నుంచి మన వైపు వస్తుంది అనమాట. ఈ వచ్చేటప్పుడు ఏంటంటే మీరు యాంపియర్ రైట్ హ్యాండ్లో వాడి గుర్తుపెట్టుకోవచ్చు. యాంపియర్ రైట్ హ్యాండ్లో కొన్ని ఈ రైట్ హ్యాండ్, మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడకూడదు, వాడితే రూల్ పోతుంది, తప్పు అయిపోద్ది. రైట్ హ్యాండ్ అనేసరికి రైట్ హ్యాండే పట్టుకోవాలి, ఇలాగా ఈ రకంగా పట్టుకోవాలి. చూడండి కనిపిస్తుందా, నేను రైట్ హ్యాండ్తో పట్టుకున్నాను ఇలాగా. ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ ఏమో నా తంబుకి ఎటు చూపిస్తే ఆ డైరెక్షన్లో ఉంది కదా, ఇటు కరెంటు వెళ్తున్నట్టు లెక్క. ఇటు కరెంటు వెళ్తుంటే నా మిగతా ఫింగర్స్ ఎలా చుట్టుకున్నాయో అది కరెంట్ డైరెక్షన్. ఇప్పుడు ఈ డైరెక్షన్ ఇలాగ చేయి తిప్పినా
ఇది మార్చకూడదు. ఇది ఇలా ఫిక్స్డ్గా ఉండి నేను బోర్డు లోపలికి ఇలా చూపించాను అనుకోండి, ఈ ఫింగర్స్ ఎటు తిప్పుతున్నాయి, క్లాక్ వైజా కాదా చూసుకోండి. ఇది ఇటు నుంచి ఇటువైపు వచ్చి డైరెక్షన్ ఏది, ఇలా తిరిగే డైరెక్షన్ ఏ డైరెక్షన్ అంటాం, క్లాక్ వైజ్ అంటాం. సో మనకి క్లాక్ ఎలా తిరుగుతుందో అలాగా డైరెక్షన్ తిరగడం అనమాట క్లాక్ వైజ్. క్లాక్లో ముళ్ళు ఎలా తిరుగుతుందో అలాగనే దాన్ని తిప్పడం. ఓకే, ఇదిగోండి క్లాక్లో ముళ్ళు ఎలా తిరుగుతుందో చెక్ చేయండి. సో క్లాక్ వైజ్, యాంపియర్ రైట్ హ్యాండ్ రూల్, లోపల కరెంటు వెళ్ళేటప్పుడు క్లాక్ వైజ్, కరెంటు లోపల గడియారం ముళ్ళు సెంటర్ లోపల కరెంట్ వెళ్ళిపోతుంది అనుకోండి, క్లాక్ వైజ్ గుర్తుపెట్టుకోండి. యాంపియర్ రైట్ హ్యాండ్ రూల్, బొట్టన వేలు లోపల చూపించింది థంబ్ డైరెక్షన్ ఇన్సైడ్, అప్పుడు కరెంట్ ఎలాగెళ్ళినట్టుగా క్లాక్ వైజ్. చూశారు కదా. ఇప్పుడు క్లాక్ వైజ్కి రివర్స్ వస్తే ఏమట, కౌంటర్ క్లాక్ వైజ్. ఎలాగా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది కరెంట్ బయటకు వచ్చింది అంటున్నాం, ఇప్పుడు బొట్టన వేలు మనం బయటకు చూపించాలి. బయటకు చూపించాలంటే ఇప్పుడు ఫింగర్స్ ఎలాగొచ్చాయి చూడండి, ఫింగర్స్ డైరెక్షన్ ఏదో చూడండి, క్లాక్ తిరిగే డైరెక్షన్కి రివర్స్ వచ్చాయి. క్లాక్ అటు తిరుగుతుంది, మనమేమో దాన్ని ఎటు చూపిస్తున్నాం, ఇటు. క్లాక్ ఎటు తిరిగిందట, అటువైపు, మనం ఇటు చూపిస్తున్నాం, అది యాంటీ క్లాక్ వైజ్. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఓకే, సో ఇప్పుడు మీరు క్లారిటీగా డైరెక్షన్ రాసుకోండి. కరెంట్ లోపలికి వెళ్తుంది, యారో మార్క్ ఎటువైపు పెట్టాము, క్లాక్ వైజ్ అంటే చుట్టూ తిరిగి ఇలాగ వస్తున్నట్టుగా. ఇవ్వండి, ఇది క్లాక్ వైజ్, అలా చక్రం అట్నుంచి ఇటు తిరుగుతున్నట్టు లెక్క. అదే యాంటీ క్లాక్ వైజ్, దానికి రివర్స్, బయటకు వస్తే అట్నుంచి ఇటు యారో మార్కులు రివర్స్ అయిపోతాయి. యారో మార్కులు రివర్స్ అయిపోతాయి చూడండి. అట్నుంచి ఇటు ఎలా చూపిస్తుంది డైరెక్షన్, ఇది ఎలా చూపిస్తుంది డైరెక్షన్ అంటే రెండు దగ్గరలో మనకి ఏమైంది, కరెంట్ డైరెక్షన్ రివర్స్ అయ్యింది. మీకు ఇవి బిట్స్ వస్తుంటాయి. ఒక్కోసారి 1 మార్క్ క్వశ్చన్స్ కాకుండా 2 మార్క్ క్వశ్చన్లో 2 డయాగ్రామ్స్ ఇస్తుంటాడు. ఇచ్చేటప్పుడు యారో మార్క్ వేసేస్తాడు. ఇవ్వండి అంటాడు, యారో మార్క్ ఇన్సైడ్ కరెంట్, అవుట్ సైడ్ కరెంట్. ఇది అవుట్ సైడ్ అన్నాం కదా, బయటికి యారో మార్క్ చూపిద్దాం. అది బయట కరెంటు అంటూ ఇక్కడ కట్ చేసాడు కదా, బ్యాక్ సైడ్ నుంచి అంటే సెంటర్ నుంచి బయటకు వచ్చినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇన్సైడ్ అంటే ఇలా వేస్తాడు, అంటే కరెంట్ పేపర్ సెంటర్కి వెళ్ళి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది, అందుకే ఆ ముక్క కనిపించట్లేదు అని అర్థం. సో ఇన్సైడ్కి రూల్ ఏది, క్లాక్ వైజ్. అవుట్ సైడ్కి రూల్ ఏది, కౌంటర్ క్లాక్ వైజ్. ఇది ఫుల్గా ప్రాక్టీస్ అయ్యి మీరు గుర్తుపెట్టుకుంటే ఒక స్ట్రైట్ కండక్టర్కి ఏం జరిగిందో మీరు చెప్పొచ్చు. ఒక స్ట్రైట్ కండక్టర్కి వచ్చేసి ఏ రకంగా కరెంట్ పాస్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అంటే ఈ రకంగా మనకి థంబ్ రూల్ వాడి మీరు చెప్పొచ్చు. యాంపియర్ రైట్ హ్యాండ్ రూల్, కరెంటు వెళ్ళే డైరెక్షన్కి చుట్టూరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కర్వ్డ్గా ఉంటుంది. దాని చుట్టూరు కర్వేచర్ సర్క్యులర్ షేప్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరేంజ్ అవుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ లూప్ చూద్దాం. అంటే మనం ఇంతవరకు స్ట్రైట్ కండక్టర్ చుట్టూ ఎలాగుందో చూసాము. స్ట్రైట్ కండక్టర్ ఉంటే క్లాక్ వైజ్ ఇన్సైడ్ వెళ్తే కరెంట్, అవుట్ సైడ్ వస్తే యాంటీ క్లాక్ వైజ్ అని చూసాము. ఇప్పుడు అదే గుర్తుపెట్టుకొని సర్క్యులర్ లూప్కి అప్లై చేద్దాం. లూప్ అంటే ఒక వైరు ఇలా సర్కిల్గా తిప్పి ఇలా తీసుకున్నాం అనుకోండి, మీ ఇష్టం. కరెంట్ ఇన్సైడ్ ఎటు పెడతారో, ఇటు నుంచి పెడతారో, అటు నుంచి పెడతారో మీ ఇష్టం. కరెంట్ ఇలా ఇన్సైడ్ ఇలా పెట్టి అవుట్ సైడ్లో పెట్టామనుకోండి, అంటే ఇలా కరెంట్ వెళ్ళిందంటే ఇది కరెంట్ వెళ్తున్న డైరెక్షన్, ఇలా కరెంట్ వెళ్ళిపోతుంది, ఇలా బయటకు వచ్చేస్తుంది అనుకోండి. అప్పుడు ఏంటట కథ, దీనిలో ఎలా ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మరొకసారి చెప్తున్నాను, స్ట్రెయిట్ కరెంట్ కండక్టర్ ఉండేటప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సర్కిల్గా ఉంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సర్క్యులర్గా లేదు, మనం కరెంట్ సర్కిల్ చేసాము. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలాగ ఉంటుందో గెస్ చేయాలి. అది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, దీన్ని నేను కొంచెం కుదించేస్తాను చూడండి. ఇలా వేస్తాను అర్థం చేసుకోవడం కోసం. ఇంకా కుదిస్తే నాకు బెటర్ అనిపిస్తుంది ఇలాగా. సో ఇప్పుడు ఒక లూప్ తీసుకున్నాను, కరెంట్ ఇక్కడలాగా ఇందాక చెప్పిన రూల్ తప్పట్లేదు నేను. ఇక్కడ ఇన్సైడ్ అక్కడ అవుట్ సైడ్ ఏదో ఒకటే మనం ఫిక్స్ అవ్వాలి. గడికోట మారిస్తే తలపాడైపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, కరెంట్ ఇలా వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి, కరెంట్ ఇటు నుంచి అటు వెళ్తుంది అంతే కదా, ఇటు నుంచి అటు దాడుతుంది. అటే చూపించండి పొట్ల వేలు, అటు చూపిస్తే అటు నుంచి రింగ్ తిరిగినట్టుగా. లోపల నుంచి బయటికి ఇలా రింగ్ తిరుగుతుంది, బయట నుంచి లోపలికి ఇలా రింగ్ వెళ్తుంది అనమాట కరెంట్. ఇలాగ లోపల నుంచి బయటికి ఇలా మన వైపు వస్తూ ఇలా వెళ్ళిపోతుంది రింగ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, చూసుకోండి. కరెంట్ ఎటు వెళ్తుందో దాని ఫీల్డ్ ఎలా ఉందో ఇలా థంబ్ రూల్తో చూడండి, అటు నుంచి ఇటు తిరుగుతుంది.
ఓకే, ఇప్పుడు మీకు ఈ ఫీడ్ని అర్థం చేసుకోవడానికి నేను ఏం చేస్తున్నానంటే, సో దీనిలో కరెంట్ అనేది రింగ్ ఇలా తిరిగి ఉంటుంది కదా, ఆ రింగ్ ఇలా తిరిగి ఉండేటప్పుడు మీరు దీన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు చూడండి. కరెంట్ ఇలాగా ఈ లూప్ నుంచి వస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన వైపు ఈ రింగ్ ఇలా తిరిగి ఉందనుకోండి, ఇలాగా అంటే దీన్ని కొంచెం ఇలా తిప్పాను అనుకోండి, అర్థం చేసుకోగలుగుతుందా లేదా? ఇలా మన వైపు వచ్చేటట్లుగా రింగ్ తిప్పితే దగ్గర లేదు, రింగ్ ఉంది మీకు చెప్పేసి ఉంటాను. సో వస్తున్నా, నాకు ఏ దృష్టిలో పడలేదు, ఒకటి దొరికింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను, చూసుకోండి. ఇది లూప్ అలాగ ఉంది కదా, ఆ లూప్ని తీసుకొచ్చి ఇలా జస్ట్ తిప్పేసరికి ఈ ఆకారం మీకు వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ పట్టుకోను అనుకోండి, ఎడ్జ్ చూడండి, క్లారిటీగా చూడండి. మీ వైపు రెడ్ ఉంది అంటే కరెంట్ మీ వైపు వస్తుందంటే కౌంటర్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎటు చూపించింది, నా వైపు, లోపల నుంచి నా వైపు. ఏరో మార్క్ అలాగే పెడదాం, లోపల నుంచి నా వైపు, లోపల నుంచి నా వైపు, లోపల నుంచి నా వైపు, అంటే బయట నుంచి లోపల వైపు. డైరెక్ట్గా ఇలా వేసుకోవచ్చు లైన్స్. ఇక్కడ బయట నుంచి లోపల వైపు, బయట నుంచి లోపల వైపు, నా వైపు, నా చూపించాలి ఏరో మార్క్స్. సరిపోయిందా? మన వైపు కరెంట్ వస్తుంది. ఎందుకు మన వైపు చూడండి, ఇలా వెళ్తే అటు కరెంట్, ఆ అటుది ఇటు తిప్పాను నేను, అది మన వైపు. మీ వైపు కరెంట్ వచ్చిందంటే నా వైపు మ్యాగ్నెటిక్ ఫోర్స్ లైన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇదే ఎడ్జ్ పైకి తీసుకెళ్ళండి, కరెంట్ బయటికి రావాలి, తిరిగి సెట్ నుంచి ఇటు రావాలి కరెంట్. అప్పుడు అలా పట్టుకోవాలి మీరు, ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకోండి. ఇలాగంటే కరెంట్ మీకు చూడండి మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. రెడ్ క్యాప్ మీ నుంచి దూరంగా, తంబు మీ నుంచి దూరంగా ఉంది. దూరంగా ఉంటే ఎలా తిరగాలి? ఆ లోపల నుంచి తిరిగి మళ్ళీ నా వైపే చూడండి, అలా తిరిగి మీ క్లాక్ వైజ్ వస్తుంది. ఇక్కడ చూడండి, అటు నుంచి చుట్టూ తిరుగుకుని క్లాక్ వైజ్, మళ్ళీ నా వైపే, క్లాక్ వైజ్, మళ్ళీ నా వైపే. ఇక్కడ కౌంటర్ క్లాక్ వైజ్, రివర్స్ తిరిగింది నా వైపే, అక్కడ క్లాక్ వైజ్ తిరిగింది నా వైపే. చూసుకోండి, అంటే పైనుంచి వచ్చింది కూడా ఎటువైపు వచ్చింది, నా వైపే వస్తున్నాయి. అంటే మ్యాగ్నెటిక్ మీకు ఒకే డైరెక్షన్ ఉంది, సెంటర్ నుంచి సింగిల్ స్ట్రైట్ డైరెక్షన్ ఇది. అర్థం చేసుకున్నారా? కరెంట్ ఎలాగుంటే నా వైపు అంటే బయటకు వచ్చిందో చూసుకోండి. కరెంట్ ఇక్కడ నుంచి బయటకు వచ్చినట్టు, అంటే మ్యాగ్నెట్ బయటకు వచ్చింది, ఇలాగా వచ్చిందంటే కరెంట్ ఎలా తిరగాలి చూసుకోండి. మీరేనే ఏ రూల్ ప్రకారం చూస్తారో చూసుకోండి. ఇలా తిరుగుతుంది, అది ఏ డైరెక్షన్ అంటారు మీరు? ఏ డైరెక్షన్? యాంటీ క్లాక్ వైజ్. అలాగే ఫింగర్స్ పెట్టండి, బయటకు మీ వైపు చూపిస్తుందా? సేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయటకు చూపించింది. మీరు మరి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, యాంపియర్ రైట్ హ్యాండ్ రూల్. మీరు తంబు ఇటువైపు చూపిస్తే అటు కరెంట్ వెళ్తే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫింగర్స్ లాగా ఉంటుంది. రివర్స్, ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలాగ వెళ్తే దాని చుట్టూ కరెంట్ ఇలాగ ఉంటుంది. కరెంట్ డైరెక్షన్ ఏదైతే దాన్ని బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ రెండు ఒకటే. మీరు మరి ఎన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా దీని ముందు ఉన్న వీడియోతో మీరు డైరెక్షన్ ఫిక్స్ చేసుకోండి. ఇన్సైడ్ అయితే ఎలాగొచ్చింది, ఇన్సైడ్ క్లాక్ వైజ్, అవుట్ సైడ్ అయితే యాంటీ క్లాక్ వైజ్. సెంటర్లో మ్యాగ్నెట్ పెట్టి స్ట్రైట్ లాగేస్తే కరెంట్ కర్వ్, సెంటర్లో కరెంట్ పెట్టి స్ట్రైట్ లేదు మ్యాగ్నెటిక్ కర్వ్. ఇంతే, ఇదే మీకు బేసిక్. ఇక్కడ గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ టాపిక్ మనం సోలనాయిడ్కి వెళ్దాము. ఓకే, చూడండి, ఇప్పుడు సోలనాయిడ్ గురించి చెప్పుకుందాం. ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ డైరెక్షన్ అల్లరి పెట్టినంత టార్చర్ ఇంకేది పెట్టదు. మరీ చెప్తున్నా, డైరెక్షన్ మాత్రం మైండ్లోకి ఎక్కపోయిందా ఈ చాప్టర్ అర్థం కాదు. చూసుకోండి, ఇప్పుడు ఏంటంటే సోలనాయిడ్ అంటే స్ప్రింగ్, మీకు పెన్లో ఉన్న స్ప్రింగ్ మోడల్ ఇలాగ వచ్చి ఇది ఎటు నుంచి తిరుగుతుంది స్ప్రింగ్ అనేది కూడా మీకు డిసైడ్ చేసేస్తుంది కరెంట్ని. ఈ స్ప్రింగ్ ఎటువైపు తిరుగుతుంది అదే మీ కరెంట్ డిసైడ్ చేస్తుంది. ఇక స్ప్రింగ్ని కూడా మీరు కష్టపడకండి, కాయిల్ ఇలా లాగితే స్ప్రింగ్ కదా, దగ్గర చుడితే కాయిల్, దూరం లాగితే స్ప్రింగ్, అంతే. ఇప్పుడు స్ప్రింగ్ లాగారు, ఇది ఎలా ఉంది, ఇవాళ కరెంట్ ఇటు నుంచి అటు ఉన్నట్టు నేను వేసాను, అటు నుంచి ఇటైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు దీన్ని మీరు చూడకండి, ఈ రింగులు ఎటు ఉన్నాయో చూడండి. యాక్చువల్గా రింగులు దాన్ని తగినట్టు చూడితేనే మన రిజల్ట్ బాగుంటుంది. కరెంట్ ఇటు పంపుతున్నాను అనేటప్పుడు నేను దాన్ని తగినట్టుగానే ఇలాగ మడుచుకోవాలి, స్ప్రింగ్ని ఇలా తిప్పుకుంటూ వెళ్తే ఒకలాగా ఉండదు. రివర్స్ తిప్పాను అనుకోండి, కథ మారిపోద్ది. స్ప్రింగ్ కూడా మనకు అనుకూలంగా తిప్పుకోవాలి. ఎలాగంటే అటువైపు కరెంట్ వెళ్తున్నట్టు స్ప్రింగ్ అటు నుంచి ఇటు తిప్పి ఉండాలి. మరి చూడవసరం లేదు, క్లియర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అటే చూపిస్తుంది. అంటే అటు నార్త్ పోల్, ఇటు సౌత్ పోల్. స్ప్రింగ్ రివర్స్ చేస్తే పోల్స్ రివర్స్ అయిపోతాయి. ఇది గట్టిగా ఆలోచిస్తే ఎలాగ ఉందంటే బార్ మ్యాగ్నెట్ టైప్ ఉంది.
అదే సాలినాయిడ్, ఇంకేమీ లేదు అందులో, ఆలోచించడానికి ఏమీ లేదు. సాలినాయిడ్ ఇవ్వండి. ఈ సాలినాయిడ్ ఏంటంటే బార్ మ్యాగ్నెట్కి ఈక్వల్, బట్ కరెంట్ ఉంటేనే అది బార్ మ్యాగ్నెట్లో బిహేవ్ చేస్తుంది, కరెంట్ లేకపోతే లేదు. కరెంట్ ఉందనుకోండి ఈక్వల్ టు బార్ మ్యాగ్నెట్, అది కరెంట్ లేదనుకోండి సాధారణమైన ఒక స్ప్రింగ్ కాయిల్ అంతే, మరి ఇంకేం లేదు. ఇదే సాలినాయిడ్, స్ప్రింగ్ టైప్, స్పైరల్ పాత్ కంటిన్యూగా వెళ్తుంది. బట్ అది చూసుకోండి డైరెక్షన్గా మనకు అనుకూలంగా ఉంటుంది. మ్యాక్సిమం అలా తయారు చేసుకుంటారు. సాలినాయిడ్ దానికి అనుకూలంగానే చుట్టాలి, చుడితేనే దాని రిజల్ట్ కరెక్ట్గా ఉంటుంది. లేదు ఇటుతో చుట్టి కరెంట్ రివర్స్ పంపిస్తే మన ఫీల్డ్ కొంచెం డిస్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది సాలినాయిడ్ గురించి. ఈ టాపిక్ క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ టాపిక్ మళ్ళీ సపరేట్గా ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ గురించి ఫ్లెమింగ్ రూల్తో ఎంటర్ అవుతుంటాం. అది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఈ ఫస్ట్ పార్ట్ ఇక్కడ ఆపేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.